హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ ఆద్యాస్ వరల్డ్. ఇంకా ప్యాకింగ్ అయితే అయిపోయిందండి ఇవాళతో. ఇంకా ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళైతే ఈ పక్క రోజు వస్తారనమాట. ఇంకా అందుకని నేను చేయాల్సినవన్నీ అంటే చిన్న చిన్న ప్యాకింగ్స్ అన్నీ అయితే చేస్తున్నాను అనమాట. అంటే ఇక్కడ వాష్ చేసేసుకోవాల్సినవి అలాంటివన్నీ నేను ఇక్కడే వాష్ చేసుకుంటున్నాను అనమాట. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం పని తగ్గుద్ది అని చెప్పి చేయగలిగిన వరకు చేస్తున్నాను. ఎందుకంటే ముందు రోజే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చాను, ఇంకా అందుకని చెప్పి ఇంకా ముందు రోజే వచ్చాను కదా అని చెప్పి ఇంకా టైం తక్కువ ఉంది, 1 డేలో వాళ్ళు వచ్చేస్తారనమాట. ఇంకా పక్క రోజు వచ్చేస్తారని చెప్పి ఇంక ఇవన్నీ గబగబా తీసి కడిగేసి పెట్టేస్తున్నాను. ఇంకా వాష్ చేసేస్తే మనకి పని త్వరగా అయిపోతుంది కదా. అక్కడికి వెళ్ళాక వాష్ చేసుకోవడం అంటే చాలా వాష్ చేయాల్సినవి ఉంటాయని చిన్న చిన్నవన్నీ ముందుగానే వాష్ చేసేస్తున్నాను అనమాట. ఇంకా ఏంటంటే కొత్త ఇంట్లో వార్డ్రోబ్స్ అనేవి లేవన్నమాట. ఇంకా అవి చూడడానికి కూడా వెళ్తున్నాము. ఎందుకంటే చెన్నైలో కొంచెం తక్కువకు దొరుకుతాయేమో అన్నట్టు ఒకసారి వెళ్ళైతే చూస్తున్నాం అనమాట. ఆన్లైన్ ప్రైస్కైనా కొంచెం బెస్ట్ ప్రైస్కి దొరికితే తీసేసుకుందాము, పనిలో పని. ఇంకెలాగో ప్యాకెట్స్ అండ్ మోవర్స్ వాళ్ళు ఎలాగో వస్తారు కదా, కలిపేసి వేసేద్దాం అని చెప్పి చూద్దామని చెప్పి వెళ్తున్నాము. ఇంకా కడిగేసి మేడపైన ఇలాగ అన్నీ వాష్ చేసి పెట్టేశాను అనమాట, ప్లాస్టిక్ అన్నీ పెద్దవి. ఇల్లు చిన్నగానే ఉంది కదా, సామాన్లు ఎక్కువ ఉండవు అనుకున్నాను, కానీ ఇవన్నీ ఇక్కడికి వచ్చినాక తీసుకున్నాం అనమాట. కేరళలో ఉన్నప్పుడు ఇవన్నీ లేవు. కేరళలో ఉన్న సామాన్లు అయితే ఇంకా చాలా ఉన్నాయండి, స్టీల్ సామాన్లు. అవి అక్కడికి వెళ్ళాక మళ్ళీ వాష్ చేసుకోవాలన్నమాట. ఇంకా అక్కడికి వెళ్ళాక మళ్ళీ అవి వాష్ చేసి ఇవి వాష్ చేసి అలసిపోతానని చెప్పి కొంచెం ఇక్కడ ఇలాంటివన్నీ ఇక్కడే వాష్ చేశాను. కానీ చాలా తోమే కొద్దీ వస్తున్నాయి అన్నమాట. చిన్నిళ్ళే కదా ఏముందిలే అనుకున్నా కానీ వస్తూనే ఉన్నాయండి. చాలా సామాన్లు ఉన్నాయి. అసలు హౌస్ షిఫ్టింగ్ అనేది ఒక పెద్ద తలనొప్పి, కానీ ఇంకా తప్పదు అన్నప్పుడు ఇంకేం చేయలేం కదా. కానీ వీలైనంత వరకు సొంత ఇంట్లో ఉండడం అనేది బెస్ట్ అండి. ఎక్కడికి కదలకుండా ఒకే దగ్గర ఉండడమే బెస్ట్. కానీ ఇలాగా ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఇంకా ఏం చేయలేం కదా. కానీ ఓన్ హౌస్లో ఉన్నోళ్ళు అయితే అదృష్టవంతులండి. సంవత్సరానికి ఒకసారి తీసిన సామాన్లు కడిగేసి మళ్ళీ అక్కడే పెట్టేసుకోవడం మంచి పని. ఇలా ప్యాకింగ్ ప్రతిసారి అంటే కొంచెం కష్టమే. ఇంకైతే మేము మా ఇంటికి ఇది చాలా దగ్గర అనమాట, వేక్ఫిట్. ఇక్కడికి వచ్చి ఒకసారి చూస్తున్నాం అనమాట. అంటే ఏమైనా డైనింగ్ టేబుల్ కానీ ఇంకా కొన్ని అక్కడ వార్డ్రోబ్స్ లేవు కదా, అలాంటివి ఇంకేదైనా మంచిగా దొరికితే తీసుకెళ్దాం ఇక్కడి నుంచే. అంటే మేము డెడికేటెడ్ వెహికల్ అయితే మాట్లాడుకున్నాము. కొంచెం స్పేస్ ఏదైనా మిగిలితే అవి కూడా వేసేయచ్చు కదా అని చెప్పి చూస్తున్నాం అనమాట. ఇంకా ఇక్కడైతే డైనింగ్ టేబుల్, మా వారికి డైనింగ్ టేబుల్ కావాలంట, చూస్తున్నారు. కానీ కొంచెం 25,000 30,000 అలా ఉన్నాయి. కానీ మేమేమనుకున్నాం అంటే వుడ్ కేరళలో బాగా దొరుకుతుంది కదా, ఆ ప్రైస్కి ఇంకొక 5,000 10,000 యాడ్ చేస్తే మంచిది వస్తుంది కదా అని అనుకొని ఇంకా అవి చూడలేదు. నేనైతే ఈ ప్యాన్స్కి అట్రాక్ట్ అయ్యాను అనమాట. 596 అంటే చాలా మేలు కదా, తీసేసుకుందామని వెళ్ళాను. యాక్చువల్గా దాని ప్రైస్ అది కాదంట, వాళ్ళు వేరే దాని ప్రైజు ఇంకా అలా పెట్టేశారంట. నేనైతే ప్రైజెస్ చూసి ఆశ్చర్యపోయి తీసేసుకుందాము, ప్రైస్ చాలా తక్కువ ఉందని చెప్పి. చూసారు కదా, వాజ్ ఎక్కువ ఉంది, తక్కువ ఉందంటే ఇప్పుడు ప్రజెంట్ ప్రైస్ తక్కువేమో అని చెప్పి తీసుకుందామని వెళ్తే ఆ ప్రైజెస్ అన్నీ వాటివి కాదంట, వేరే వాటివంట. వాళ్ళు ఇంకా అవి చేంజ్ చేయలేదంట. కానీ ప్రైజెస్ అయితే చాలా బాగున్నాయని నేనైతే అసలు భలే ఉన్నాయి కదండి. ప్యాన్స్ అయితే చాలా బాగా నచ్చాయి నాకు. ఇంకా క్లోజింగ్ టైంకి వెళ్ళాం అనమాట. ఇక్కడైతే నాకు టీవీ యూనిట్ బాగా నచ్చింది. ఇదిగోండి, మాకు కావాల్సిన వార్డ్రోబ్ అయితే ఇలాంటిది అనమాట. ఇవైతే ఆన్లైన్ ప్రైస్కి ఇస్తే కనుక వీళ్ళు ఏం చెప్పారంటే ఆ ప్రైస్కి 1 lakh కనుక మీరు బిల్ చేస్తే మేమే డైరెక్ట్ కేరళకి ట్రాన్స్పోర్ట్ మేమే ఇచ్చేస్తాం, అక్కడికి డోర్ డెలివరీ ఇస్తామని చెప్పారు. 50,000 పర్చేస్ చేస్తే ఇవ్వరంట, 1 lakh పర్చేస్ చేస్తేనే ఇస్తారంట. ఇంకైతే మేమేమనుకున్నాం అంటే ఆన్లైన్లోనే ఉంది కదా, మనం హ్యాపీగా ఆన్లైన్లో పెట్టేసుకుంటే మనకి డెలివరీ వచ్చేస్తుంది కదా, ఇంకెందుకులే. కాకపోతే అసలు క్వాలిటీ ఎలా ఉంటుంది, చూడడానికి ఎలా ఉంటుంది అపీరియన్స్ అని చెప్పి మేమైతే వేక్ఫిట్ షోరూమ్కి అయితే వచ్చాం అనమాట. చూసాము అన్ని ప్లైవుడ్ అనమాట. ఇదంతా ప్లైవుడ్ అంట, అది ఇంజనీరింగ్ వుడ్ అంట. 16,000 అలా ఉందండి. ఇది కాదు, దీనికన్నా కొంచెం పెద్దది, సేమ్ ఇలాంటిదే. ఇది ఎగ్జాక్ట్గా ఇదే 16,000 ఉందన్నమాట ఆన్లైన్లో. చాలా మేలు, పర్వాలేదు అనిపించింది నాకు. ఇంకా కేరళకి వెళ్ళాక ఒకసారి చూసి అక్కడ కనుక ఏమన్నా ఇలాంటివే ఇంతే ప్రైస్ ఉంటే అక్కడ తీసేసుకుందాము,
లేదంటే కనుక ఆన్లైన్లో పెడదాము అని అనుకున్నాం అనమాట. నాకైతే ఇలాంటి రెక్లైనర్స్ అంటే చాలా ఇష్టం. ఒకసారి నాకు చాలా ఇష్టం అనమాట. ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాము కానీ కుదరట్లేదు. ఒక్క రెక్లైనర్ అన్నా తీసుకోవాలి అంటే మా వారు అన్నారు, నువ్వు ఒక్కటే కూర్చుంటే మేము ఎక్కడ కూర్చోవాలి, తీసుకుంటే 3 సీటర్ తీసుకోవాలి అంటే ఇక్కడ 2 సీటర్ ఉంది కదా, 2 సీటర్ ముగ్గురికి సరిపోదు అని చెప్పి మేము డిస్కస్ చేస్తున్నాం అక్కడ. ఇది చూసారా ప్రైజు కొంచెం ఎక్కువే ఉందనిపించింది నాకు. ప్రైజు 41,640 ఎంత ఉంది, కొంచెం ఎక్కువే అనిపించింది. ఇంకా మిగిలినవన్నీ పర్వాలేదు, చూడడానికి చాలా బాగున్నాయి. కానీ మా వారు ఏమంటున్నారంటే ఇవి చూడడానికి బాగానే ఉంటాయి, ఒక 2-3 ఇయర్స్ వాడిన తర్వాత ఇంకా అంత బాగుండకపోతాయి, మనకి వార్డ్రోబ్స్ అంటే టెంపరరీయే కాబట్టి మామూలుగా తీసుకున్నా పర్లేదు, కానీ ఈ డైనింగ్ టేబుల్స్ ఇలాంటివి మనము కొంచెం డబ్బులు ఎక్కువైనా చేయించుకుంటే ఎక్కువ రోజులు వస్తాయి అని చెప్పి అంటున్నారు అనమాట. మంచం కానీ మా మంచం కూడా చేయించుకున్నాం అనమాట మేము. అది బాగుంటుంది అనమాట, చాలా బరువు ఉంటుంది. నేను చెప్పా కదా వార్డ్రోబ్ ఎగ్జాక్ట్లీ ఇదే. ఇది 16,500 ఉందన్నమాట ఆన్లైన్లో. ఇదైతే అన్ని బట్టలు సరిపోతాయి అన్నమాట. అందుకని ఇదైతే తీసుకుందాము అని అనుకుంటున్నాము, ఇంకా కన్ఫర్మ్ కాదు. ఇది బాగుంది, ఆన్లైన్లో చూసి ఇది ఎలా ఉంటుంది చూడడానికైతే వెళ్ళాం అనమాట. చూసారు కదా ఇక్కడైతే షర్ట్స్ అన్నీ పట్టేస్తాయి, ఇంక ఇక్కడ షర్ట్స్ మా వారి బట్టలన్నీ ఇక్కడ సరిపోతాయి అని నేను అనుకుంటున్నాను. ఇలాంటిది ఒకటి తీసుకుంటే చాలు కదా, మోస్ట్లీ బట్టలన్నీ సరిపోతాయి అని నేను అనుకుంటున్నా. కానీ మా వారు అంటున్నారు ఇది ఒక్కటే సరిపోదు, ఇంకొకటి కూడా కావాల్సి వస్తుందేమో అన్నట్టు అంటున్నారు అనమాట. చూడాలి ఇంకా అక్కడికి వెళ్ళాక. కానీ నాకైతే ఇదైతే సరిపోద్ది, పర్లేదు అనిపిస్తుంది. చూడాలి. బాగుందా, మీకు నచ్చిందా అండి? ఇది 16,500 వర్త్ అంటారా? మీరు ఎవరన్నా కనుక ఇలాంటివి తీసుకొని వాడుతూ కనుక ఉండుంటే ఇది ఎలా ఉంది, డ్యూరబిలిటీ బాగానే ఉందా, క్వాలిటీ అనేది నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇదైతే సోఫా కమ్ బెడ్, మనం ఫోల్డ్ చేసేసుకుంటే బెడ్ లాగా సోఫా లాగా యూజ్ అవుతుంది. మా ఆద్యకి ఈ కిడ్స్ బెడ్ బాగా నచ్చిందంట, ఇది కావాలని అడుగుతుంది వాళ్ళ డాడీని. వాళ్ళ డాడీ ఖచ్చితంగా ఇల్లు కొంటే మాత్రం ఖచ్చితంగా కొంటామమ్మా అని చెప్తున్నాడు అనమాట. నాకు కూడా బాగా నచ్చింది అది. కింద మనకి పిల్లోస్ పెట్టుకోవడానికి కూడా స్పేస్ ఉందన్నమాట. ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత నేను ఇవన్నీ గ్రాసరీస్ అన్నీ తీసేసి ఇంకా అవన్నీ వాష్ చేద్దాం అనే ప్రోగ్రామ్ నైట్ పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే పొద్దున్న లెగిస్తే వాళ్ళు 7 o'clock కల్లా వచ్చేస్తామని చెప్పారనమాట. ఇంక నేనైతే ఇంకా తీసి వాష్ చేద్దామని అనుకుంటున్నాను. ఇదైతే ఇంట్లో చేసిన లాస్ట్ వంట, చికెన్ కర్రీ, రసం అనమాట. ఇంకా మార్నింగ్ గ్యాస్ ఉండదు కదా అని చెప్పి కొంచెం చేశాను అనమాట. ఎక్కువగానే చేశాను కానీ మిగలలేదు, అయిపోయింది. నెక్స్ట్ డే మళ్ళీ బయట తెచ్చుకోవాల్సి వచ్చిందనమాట. అంటే 2 పూటలకు సరిపోయింది. ఇది ఇంకా గ్రాసరీస్ ఇవన్నీ మిగిలిపోయిన, అంటే మాకు ఇడ్లీ రవ్వ నేను ఇంటికి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాను అనమాట. అందుకని ఇడ్లీ రవ్వ అయితే ఎక్కువ ఉంటుంది. ఇంకా సామాన్లు చూడండి ఎన్ని ఉన్నాయో. ఇంక ఇవన్నీ కొన్ని మనకి సర్దాలన్నమాట. ఇంకా దేవుడి సామాన్లు కూడా తోమేసి పెట్టేశాను అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళాక డైరెక్ట్గా పూజ చేసుకోవచ్చు కదా అని చెప్పి ఇంక ఇవన్నీ చూస్తుంటే నాకైతే అసలు ఎలాగా అంటే మెయిన్ ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి కేరళ వెళ్ళిపోయి ఉంటాను కదా. అంటే ఆ వీడియో నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు నాకు అనిపించింది అసలు ఇవన్నీ నేను ఎలా సర్దానురా బాబు అనిపించింది అనమాట. అవన్నీ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి మళ్ళీ అన్నీ మళ్ళీ సర్దుకోవడం అంటే బాబోయ్ పెద్ద టాస్క్ అండి. చూడడానికి చిన్న ఇల్లే కానీ ఎన్ని సామాన్లు అంటే తీస్తుంటే వస్తున్నాయి అన్నమాట. అన్ని సామాన్లు మీకైతే నెక్స్ట్ వీడియోలో మీరే చూస్తారు కదా. తీస్తున్న కొద్దీ ఒక పెద్ద ట్రక్ సరిపోయింది. నేనైతే చిన్న ఆటో సరిపోద్ది ఈ సామాన్లు అనుకున్నా, కానీ పెద్ద ట్రక్కే పట్టిందనమాట. ఇంకా చికెన్ కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చిందండి. నార్మల్ చికెన్ కర్రీ. ఇంకా నేనైతే రెసిపీ షేర్ ఏం చేయట్లేదు అనమాట. నార్మల్ మన వీడియోస్లో ఇదివరకు వీడియోస్లో ఉన్న రెసిపీనే. రసం కూడా నేను ఇదివరకు వీడియోలో నేను మీకు షేర్ చేశాను కదా, కొంచెం సిమిలర్గానే ఉంటుంది. కాకపోతే రసం పొడి ఏమీ చేయలేదన్నమాట. జస్ట్ వెల్లుల్లిపాయ, ధనియాలు, జీలకర్ర మాత్రమే వేసాను అనమాట దంచేసి, ఇంకేది వేయలేదు. చికెన్ కర్రీ మాత్రం చాలా టేస్టీగా వచ్చిందండి. అసలు అంటే నార్మల్ మసాలా ఎక్కువ మసాలాలు ఏం వేయలేదు, నార్మల్గా చేశాను. చాలా బాగా వచ్చింది. ఇదిగోండి ఇంకా నైట్ ఏసీ, టీవీ, గీజరు
బెడ్ ఇంకా అన్నీ ఎత్తేసాం అనమాట. అయితే లాస్ట్ మినిట్లో నేనేమన్నా అంటే అక్కడ డీమార్ట్ ఉండదు కదా, డీమార్ట్కి వెళ్ళి కొన్ని సామాన్లన్నీ కొనుక్కొని తెచ్చుకుందాము అంటే అక్కడ దొరకనివి బ్రష్లు కానీ డోర్ మ్యాట్లు అవన్నీ. ఇంకా లాస్ట్ మినిట్ ఏమైందంటే నేను అమ్మవారికి చీర పెడతానని మొక్కున్నా అనమాట. ఇంక పక్క రోజే కేరళ వెళ్ళిపోతాం కదా, ఇంక చీర ఎప్పుడు పెట్టాలి, ఇంక మళ్ళీ మనం ఎప్పుడు వస్తామో అని చెప్పి ఇంక చీర కొనడానికి ఆ టైంలో మా వారిని పిలిస్తే తిడతారేమో అని నాకు ఒక చిన్న డౌట్ అనమాట. ఇంకా ధైర్యం చేసి అడిగేశాను. ఇంక తిడుతున్నారు. ఇంక అలాగ అమ్మకు చెవులు మూసుకోవడం ఇంకేం చేయలేమన్నమాట. ఇంక వీళ్ళైతే వీడు ఎదిరింటి అబ్బాయి ఓనర్ వాళ్ళ మనవడు అనమాట. వీడైతే ఆద్య వెళ్ళిపోతుందంటే ఫీల్ అవుతున్నాడు. నువ్వు ఫీల్ అవుతున్నావా ఆద్య వెళ్ళిపోతుందంటే 1-2 డేస్ ఫీల్ అవుతాను, తర్వాత నార్మల్ అయిపోతాను అని చెప్తున్నాడు. ఆద్య వీడు 2 ఇయర్స్ బాగా కలిసి ఆడుకున్నారు. ఆద్య వెళ్ళిపోతుందంటే బాగా ఫీల్ అవుతున్నాడు. ఇంకా ఆద్య వెళ్ళిపోద్ది అని చెప్పి కూర్చొని మాట్లాడుకుంటున్నారు అనమాట. ఆద్య అయితే ఇంకా ట్రివాండ్రం వెళ్ళిపోతున్నా, నేను ట్రివాండ్రం వెళ్ళిపోతున్నా అని కనిపించిన వాళ్ళందరికీ చెప్తుంది అనమాట. దానికి అంత ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉంది. ఇంక ఇలా వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారనమాట చాలాసేపు. ఇంక నేను కూడా ఇంకా పెద్దయ్యాక ఆద్య చూసుకోవడానికి కొంచెం గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పి ఉంచాను అనమాట. ఈ వీడియోలో యాడ్ చేస్తాను. ఇంక నేను టెంపుల్కి వెళ్దాము అని చెప్పి రెడీ అయ్యి ఇలా బయటకు వచ్చి రాగోపి కొంచెం చీర కొనేసి వెళ్ళిపోదు కానీ అంటే వచ్చాడనమాట. ఇంక తిట్టుకుంటూ అలాగా వచ్చాడు. ఇంక నా అదృష్టం చూడండి, ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. ఇంకా అసలు బయటికి వెళ్ళడానికి కూడా లేదనమాట, అంత పెద్ద వర్షం. ఇంక తిట్లు అనమాట నాకు. నువ్వు ముందుగా ఎందుకు తీసుకోలేదు, చీర పెట్టాలని నీకు ముందుగా తెలియదా అని చెప్పి తిడుతున్నాడు అనమాట. ఇంకేం చేయలేమండి. ఇంకా ఎన్నైనా సరే తిట్టించుకొని అయినా సరే చీర అయితే పెట్టేసేయాలి. లేదంటే నాకు అంటే చీర పెట్టకుండా కనుక కేరళ వెళ్ళిపోయానంటే ఇంక మనసు ఏదోలాగా ఉంటుంది. కానీ వర్షం ఫుల్ వర్షం ఆగకుండా పడుతుంది. ఇంక దేవుడికి దండం పెట్టుకుంటున్నాను అనమాట, వర్షం ప్లీజ్ ఆగిపో అని చెప్పి. ఇంకా వర్షం అయితే కాసేపటికి ఒక 1/2 అవర్కి ఆగింది. నేను దానికి ముందే పూజారి దగ్గరికి వెళ్ళేసి నేను ఒక 1/2 అవర్ లేట్గా వస్తాను, కొంచెం టెంపుల్ క్లోజ్ చేయొద్దు అని చెప్పేసి వచ్చాను అనమాట. ఆయన అయితే సరే అమ్మ క్లోజ్ చేయను, నీకోసం ఉంటాను అని చెప్పారు. నేను ముందుగానే వెళ్ళి కొబ్బరికాయ ఇచ్చేసి పూజ చేయించి ఇంటికి వచ్చాను అనమాట. స్వామి ఏమనుకోవద్దు, నేను రేపు ఊరు వెళ్ళిపోతున్నాను, నేను ఇలా మొక్కున్నాను చీర పెట్టాలి, మీరు ఉండండి అని చెప్తే సరే ఉంటానని చెప్పారు. ఇంకా వర్షం కొంచెం తగ్గిందో లేదో ఇంకా తడుచుకుంటూ ఇంకా అలా వెళ్ళిపోయాం అనమాట, చినుకులు పడుతున్నా సరే. ఇంకా గబగబా చీర అయితే తీసుకుందామని చెప్పి చెన్నై సిల్క్స్కి వచ్చాను, మాకు దగ్గర అదే. ఇంకా అక్కడికి వచ్చాను అనమాట. ఇంకా లాస్ట్ మినిట్ అన్నీ పెడతావు అని చెప్పి తిడుతున్నాడు అనమాట. నాకైతే ఈ గ్రీన్ శారీ నా చేతిలో ఉండేది కాకుండా పక్కన ఉంది కదా, అది కొంచెం బాగా నచ్చింది. ఇంక సరే అని ఇంకా గబగబా తీసేసుకున్నాను. రెడ్ శారీ కోసం వెతుకుతున్నాను అనమాట, కానీ రెడ్ శారీ దొరకలేదు. ఇంక సరే ఇంక గ్రీన్ అయినా బాగానే ఉంటుంది కదా అని చెప్పి, మనకి బ్లాక్ ఉండకూడదు అంతే కదా, రెడ్ గ్రీను ఎల్లో ఇవన్నీ పెడతారు అమ్మవారికి గ్రీను. ఇంకా సరే అని చెప్పి ఇది గ్రీన్ షేడే కదా అని చెప్పి ఇంక తీసుకొని త్వరగా వెళ్ళిపోయాను. ఇంకా టెంపుల్కి వెళ్ళిపోయి ఇంక ఇచ్చేసిన తర్వాత ఆ అమ్మయ్య ఇంక నా పని అయిపోయింది, ఇంక ఇచ్చేసాను అని చెప్పి ఇంకప్పుడు కొంచెం మనసు హ్యాపీగా ఉందన్నమాట. ఇంకెందుకంటే మళ్ళీ చెన్నై వస్తాము మళ్ళీ జూలైలో, కానీ ఇంకప్పుడు కుదరదు కదండి, మనకి అప్పుడు చాలా పనులు పెట్టుకొని వస్తాము. ఇంకా ఉండేదే అప్పుడు 1-2 డేస్ ఉండి వెళ్ళిపోతాము. మళ్ళీ ఇంకా ఇది పోస్ట్పోన్ అయిపోతుంది. ఈ అమ్మవారికి అయితే ఇంక చీర పెట్టడానికి ఇంకెప్పుడు అవ్వదు. ఇంకా అందుకే లాస్ట్ మినిట్ వర్షంలో అయినా సరే ఇంక పెట్టాలి అని చెప్పి వచ్చాను. చీర ఎలా ఉందండి, బాగుందా? నాకైతే నచ్చింది. ఇంకా తీసేసుకున్నాను అనమాట ఫాస్ట్గా. ఇంక ఇంటికి వచ్చాక అయితే చెప్పా కదా, ఇవన్నీ సామాన్లన్నీ కడగడానికి వేసుకున్నాను. నైట్ 12 అయ్యింది. ఇంకా అవన్నీ కడిగేసి పడుకునేసాను అనమాట. ఇంక వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.